వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సరే, ఈ వార్త నేను ప్రమోట్ చేసే మూమెంట్ కంటే నేను ఎనలైజ్ చేసే మూమెంట్కి దానికి రిజల్ట్ కూడా వచ్చేసిందండి. తక్కెళ్లపాడు గ్రామస్తులు చాలా హుందాగా వ్యవహరించి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, అంటే వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో, ఆ గ్రామంలో వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో ఎన్టీ రామారావు గారి కృష్ణ రూపంలో ఉన్న విగ్రహం, అంటే కృష్ణుడి వేషధారణ ఏదైతే ఆయన గతంలో మాయాబజార్ కావచ్చు, తర్వాత అనేక చిత్రాల్లో ఆయన పోషించారు. అంటే అప్పటి వరకు కృష్ణుడు, రాముడు పురాణ ఇతిహాసాల్లో ఉండేటువంటి వాళ్ళ రూపురేఖలు ఎలా ఉంటాయి అనేది సామాన్య మానవుడికి పూర్తి స్థాయిలో తెలియదు. మామూలుగా మనకి కృష్ణ విగ్రహాలు, గుళ్ళోకి వెళ్తే కృష్ణుడి విగ్రహం ఎలా ఉంటుంది, చిన్ని కృష్ణుడిది, అలాగే వెన్న తినేటువంటి కృష్ణుడిది, పాకేటువంటి కృష్ణుడిది ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు మామూలుగా ఇచ్చారు. అలాగే శ్రీకృష్ణుడిది దశావతార రూపాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతకుముందు వడ్డాది పాపయ్య గారు అంతకుముందు చూసుకున్నట్టు చిత్రకారులు ఎవరైతే ఉన్నారో చాలామంది చాలా రకాలుగా వేశారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగారు. బట్ ఎవరి మనసులోనూ కూడా కృష్ణ పరమాత్ముడు ఇలాగే ఉంటాడా అని చెప్పి భారతదేశంలో ఏ ఒక్కరూ కూడా దాన్ని సరిగ్గా ఊహించలేకపోయారు. అయితే మరి యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో అలా జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే పౌరాణికాలు ఎప్పుడైతే ఆయన ఆ వేషాలు వేయడం మొదలుపెట్టారో, కృష్ణ పరమాత్మగా మాయాబజార్లో ముందుగా ఆయన మొదలుపెట్టినటువంటి తీరు, ఆ వేషధారణకి జనం బ్రహ్మరథం పట్టారు, అందరికీ తెలిసినటువంటిదే. సో దాని తర్వాత నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాకు అంత స్థాయి, అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు నేను వారి వేషధారణ గురించి చెప్పడానికి. నేను ఛాలెంజ్ చేస్తా, ఇప్పటికీ కూడా చాలామందికి ఛాలెంజ్ చేస్తా, ఆయనలాగా పర్ఫార్మెన్స్ ఎస్వి రంగారావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు, తర్వాత సిఎస్ఆర్ గారు, తర్వాత ఇంకా ధూళిపాళ్ళ గారు, ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకోవాలనుకుంటే, సాయి కుమార్ గారు వాళ్ళ నాన్నగారు పీజే శర్మ గారు, ఇలాంటి వాళ్ళు ఆ డైలాగులు చెప్పడంలో నిష్ణాతులు. ఆ రూపురేఖలు ఎలా ఉండాలి ఏంటి, రాముడు అంటే ఇంత ఉంటాడా, ఇంత సుకుమారంగా ఉంటాడా, దుర్యోధనుడు అంటే ఇంత రాజసం ఉంటుందా, కర్ణుడంటే ఇంత కోమలంగా ఉంటాడా, ఇంత దయతోటి ఉంటాడా, కృష్ణుడు ఇంత సౌకుమార్యంగా ఇంత లావణ్యంగా ఉంటాడా, ఎలాగా మామూలుగా ఉన్నటువంటి కృష్ణుడు ఎలాగ భార్యలతోటి లేదంటే అందరితో ఉన్నప్పుడు ఉండేటువంటిది, అదే విశ్వరూప దర్శనం దగ్గరికి వచ్చేసరికి ఇంత గాంభీర్యంగా ఇంతలా ఉంటాడా, ఏ వేషం వేసిన. వెంకటేశ్వర స్వామికి సరే, నేను పుట్టిన తర్వాత చూసిన వెంకటేశ్వర స్వామి నాకు సుమన్ గారు అయితే అన్నమయ్య సినిమా ద్వారా, అంతకుముందు చూసినటువంటి సినిమాలు, పుట్టిన తర్వాత అయినా పాత సినిమాలు చూసినప్పుడు, వెంకటేశ్వర మహాత్యం సినిమా చూసిన తర్వాత థియేటర్లో హారతులు ఇచ్చి చేసినటువంటి దానికి ప్రజలు ఆ తర్వాత కాదా ఆయన. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లలో రాముడు కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారి ఫోటోలు కనిపిస్తాయండి, ఈ యుగంలో కూడా, ఇప్పటికీ కూడా 2025వ సంవత్సరంలో. కానీ కొంతమందికి ఇది అర్థం కావట్లేదు. మన బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో వారి మీద నాకు చాలా గౌరవం ఉండింది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వాళ్ళందరూ కూడా ఆయన ఇంటి మీద దాడి చేసినప్పుడు దాన్ని ఖండించి ఆయనకి మద్దతుగా నిలిచినటువంటి వాళ్ళలో నేను కూడా ఒక సామాన్య జర్నలిస్ట్ని. కానీ తర్వాత అప్పటికి జనసేనలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన బయటికి వచ్చేసి ఆయన ఒక సొంత పార్టీ పెట్టుకున్నారు, బీసీ చైతన్య వేదిక, బహుజన చైతన్య వేదిక అని ఏదో పెట్టుకొని దాని ద్వారా కార్యకలాపాలు చేస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు నడుచుకుంటున్నటువంటి తీరు, ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ విగ్రహాలు వాటికి సంబంధించినటువంటి ఆయన చేస్తున్నటువంటి తీరు మాత్రం వ్యక్తిగతంగా నాకు నచ్చట్లేదు. చాలామంది దాని మీద మాట్లాడడం జరుగుతోంది. నిజంగా ఆయనకి సమాధానం చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈ జరిగినటువంటి సంఘటనలో, ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కూడా ఒక చెరువులో ఇలాగే పెడితే కృష్ణుడి ఆ వేణువుని మురళిని తీసేసి కత్తి పెట్టాల్సి వచ్చింది. ఆఖరికి ఎన్టీ రామారావు గారి విగ్రహం కదా, మేము అందులో పెట్టుకున్నాం, కత్తి పెట్టండి. అయితే అంటే ఇక్కడ కులాల మధ్య చిచ్చురేపాలను లేదంటే జరుగుతున్నటువంటి ఒక దాన్ని ఎలా అభివర్ణించాలో కూడా నాకు తెలియట్లేదండి. ప్రస్తుత సమాజానికి మాత్రం మంచిది కాదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఒక్క మాట ఇక్కడ చెప్పాల్సి వస్తుంది రామచంద్ర యాదవ్ గారి గురించి. అయ్యా, కృష్ణుడు కేవలం యాదవులకి మాత్రమే ప్రతీక కాదు. కృష్ణ వృత్తాంతం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కృష్ణుడు తొలుత క్షత్రియుడు అంటారు. క్షత్రియ పుత్రుడిగా పుట్టి తదుపరి యాదవ కులస్తుల్లో పెరిగాడు అక్కడికి వచ్చి అనేది ఆయన జన్మ వృత్తాంతమే. నేను కొత్తగా చెప్పేదేం లేదు. యోగమాయ వృత్తాంతం ఉంది, అందరికీ తెలిసినటువంటిదే, అందరికీ తెలిసిందే. నందుడింట పెరిగాడు, కానీ పుట్టింది దేవకి వసుదేవులకి. వసుదేవుడు దేవకి ఎవరు? కంసుడు ఎవరు?
సో అందరికీ ఆయనకంటూ ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక ప్రాంతం కానీ ఇలాంటివి ఆయనకంటూ ఏది లేవు. ఆయన విశ్వవ్యాపితం. కృష్ణం వందే జగద్గురు అంటాం. అందుకే ఈ తత్వం తెలిసినటువంటి వాళ్ళు ఆయన ఆపాదించడానికి. కానీ ఇక్కడ కేవలం మా యాదవులకి మాత్రమే ప్రతీక అనేటువంటిది అది తప్పు అనుకోవాలండి. డెఫినెట్గా తప్పు అనుకోవాలి. దీన్నే దిగజారుడు రాజకీయం అంటారు. ఒకవేళ నిజంగానే ఆక్షేపణీయం ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైనటువంటి విషయాల్లో వ్యక్తులు ఆ దేవతామూర్తుల విగ్రహాలలో వ్యక్తుల్ని పోల్చేలాగా పెట్టడాలు అంటే ఎవరిని పెట్టారు చెప్పండి? ఇప్పటివరకు ఎవరిని పెట్టగలిగారు? అసలు ఎవరికైనా ఉందా భారతదేశంలో కృష్ణ విగ్రహం లాగా, అంటే ఆ కృష్ణ రూపంలో ఉన్నటువంటి విగ్రహం పెట్టగలిగినటువంటి వ్యక్తులు కానీ? ఎందుకంటే ఎంతోమంది ఆ పాత్రను పోషించారు. నిన్న వచ్చినటువంటి కల్కి మూవీలో కూడా ఒక ఉత్తర భారత నటుడు ఆ కృష్ణ పాత్రను పోషించాడు. రైట్? మరి పెట్టగలిగారా? ఆయన రూపంలో కృష్ణ విగ్రహం పెట్టగలిగారా? అండ్ రెండోది, సరే మీరన్నటువంటి పాయింట్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే యాదవులకి, బీసీలకి కృష్ణుడు ఆరాధ్య దైవం కాబట్టి ఆయన కృష్ణ రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదంటే బీసీలకి రాజ్యాధికారాన్ని, సమాజంలో ఒక గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ ఎన్టీ రామారావు గారు. అయితే ఇంకొక మాట అన్నారు, నేను నిజంగా దానికి అభినందిస్తా. ఎన్టీ రామారావు గారి విగ్రహాలకి నేను వ్యతిరేకం కాదు, వారి విగ్రహాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటూనే కొంతమంది అభిమానులు, వారి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఎన్టీ రామారావు గారిని కృష్ణుడి రూపంలోనే గుర్తుపెట్టుకోవాలిరా మనం అని అనుకునేటువంటి వాళ్ళు ఏమీ మిగతా పాత్రల పరంగా పెట్టుకోవట్లేదే. తీసుకెళ్ళి రాముడిగా పెట్టచ్చు, రాముడిగా పెట్టడం లేదు, లేదంటే కర్ణుడిగా పెట్టడం లేదు, విశ్వామిత్రుడిగా పెట్టడం లేదు, తర్వాత చంద్రగుప్తుడిగా పెట్టడం లేదు. పురాణ పాత్రలను కాదు, చారిత్రాత్మక పాత్రలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా అనుకుంటే ఎన్నో ఉన్నాయి కదా. వెంకటేశ్వర స్వామి దానిలాగా పెట్టట్లేదు కదా, రామారావు గారి విగ్రహాలని పెట్టడం లేదు కదా. మరి ఎందుకు దీంట్లో ఇవన్నీ తీసుకొస్తున్నారు? సరే, ఒకవేళ అయితే దీనికి సోదరులు గంగాధర్ తాటి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు యథాతథంగా నేను మీ ముందు ఉంచుతున్నాను. ఎన్టీఆర్ విగ్రహాలు కృష్ణుడి గెటప్లో ఉన్నట్టు పెట్టడమే తప్పు అంటే అసలు ఆ గెటప్తో, కృష్ణుడి గెటప్తో ఎవ్వరూ కూడా సినిమాలు, సీరియల్స్, నాటకాలు తీయకూడదు కదా. మతపరమైనటువంటిది రాజ్యాంగపరంగా ఆర్టికల్ 25 దీంట్లో ఇంప్లికేట్ అవుతుంది అన్నప్పుడు మరి ఎవరిని అలౌ చేయకూడదు కదా. మరి ఎందుకు చేస్తున్నారు? అప్పుడు లేదా అక్కడ మనిషి కనబడుతున్నాడా, లేదు కృష్ణుడి అవతార రూపం కనిపిస్తుందా? పాయింట్ 1. ఒకవేళ అవి సినిమా లైఫ్, విగ్రహాలు రియల్ లైఫ్ అనుకుంటే అదే రియల్ లైఫ్లో శ్రీరామని, శ్రీకృష్ణ అని దేవుళ్ళ పేర్లు మనుషులు పెట్టుకోకూడదు. మీకు మీ పిల్లలకు ఆ దేవుళ్ళ పేర్లు పెట్టుకుని మళ్ళీ వాటికి పక్కన కులాల పేర్లు యాడ్ చేసి అస్సలు పెట్టుకోకూడదు. శ్రీరామ్ రెడ్డి, చౌదరి, రాజు, రామచంద్ర యాదవ్, రామ్ శర్మ ఇలా పెట్టుకోకూడదు. అఫ్కోర్స్ నా పేరు కూడా కృష్ణమూర్తి అండి, నా పేరు కూడా కృష్ణమూర్తి. తర్వాత అసలు పరమాత్ముడే నాకు రూపం లేదు, నీ మనసులో భావనలో నువ్వు ఎలా పిలిస్తే నేను అలా ఉంటానని చెప్తే మీరెవరు దేవుడు ఇలానే ఉంటారని నిర్ణయించడానికి? వినాయకుడి విగ్రహం అని చెప్పి మరి నాయకులని, హీరోలని వినాయకుడి గెటప్లో ఎన్నోసార్లు పెట్టారు, పూజలు జరుపుతున్నారు. దాని గురించి ఎప్పుడు మాట్లాడరు. ఇక్కడ ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ లాస్ట్లో కంక్లూడ్ చేద్దాం దీన్ని. తర్వాత అదే అన్నగారి విగ్రహం పూజలు చేసే దేవుడి విగ్రహమే కాదు, పురాణ పాత్రలు పోషించిన ఎన్టీఆర్ అనే వ్యక్తి విగ్రహం మాత్రమే అని చెప్పి పెట్టుకుంటే మాత్రం ఏవేవో ఆపాదిస్తూ మాట్లాడతారు. అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే దేవుడు మా కులం వారి దగ్గర పెరిగారు కాబట్టి మా వారని ఒకళ్ళు, మా కులంలో పుట్టారు కాబట్టి మా వారని ఇంకొకళ్ళు, మా ప్రాంతం అని ఇంకొకళ్ళు, ఇలా మీ ఐడెంటిటీ అవసరాల కోసం దేవుళ్ళకి కులాన్ని ఆపాదించి మాట్లాడడం. గౌరవ రామచంద్ర యాదవ్ గారికి ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి నా పరంగా. ఇది అఫ్కోర్స్ ఆయన స్థాయి నాది కాకపోవచ్చు. ఇందాక మనకి గంగాధరన్ చెప్పినట్టు వినాయకుడి విగ్రహం అని చెప్పి మరి నాయకులని, హీరోలని వినాయకుడి గెటప్లో ఎన్నోసార్లు పెట్టారు, పూజలు జరుపుతున్నారు. మోడీ గారి రూపంలో వినాయకుడిని పెట్టారు, చిరంజీవి గారి రూపంలో వినాయకుడిని పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి రూపంలో వినాయకుడిని పెట్టారు, జనసేన వినాయకుడు, తెలుగుదేశం వినాయకుడు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి వినాయకుడు, మోడీ గారి వినాయకుడు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ వినాయకుడు, ఇలా చెప్పుకుంటే ప్రభాస్ వినాయకుడు, పోకిరి వినాయకుడు కూడా తీసుకొచ్చారు మహేష్ బాబు గారిది, సైనికుడి గెటప్లో వినాయకుడు, రైతు గెటప్లో వినాయకుడు, ఇలా ఎన్నో దాన్ని. మరి దేవుడికి ఇలాంటివి వికృత చేష్టలు చేస్తూ, ఎందుకంటే వారికంటూ ఒక రూపం ఉంది కదా, మరి దీని మీద ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఎందుకని పోరాడలేకపోతున్నారు? అలాగే మట్టి గణపతి మాత్రమే వాడాలి మనము పర్యావరణానికి హితంగా, పర్యావరణానికి హాని కలగకుండా అని చెప్పినప్పుడు
మరి ఎందుకని చెప్పి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి లేదంటే ఇతరత్ర కెమికల్స్తో చేసినటువంటి భారీ స్థాయిలో వినాయక విగ్రహాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళి ఎందుకండి మన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం రామచంద్ర యాదవ్ గారు, దీని మీద ఎందుకు పోరాడరు? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఎన్టీ రామారావు గారు కృష్ణ పాత్ర పోషించారండి, కృష్ణ తత్వాన్ని బోధించారు. ఆయన విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయమనో లేదంటే ఆయనకు ఒక గుడి కట్టి గుడిలో ఆయనకి శాస్త్రోక్తంగా వైదిక ధర్మాల ప్రకారం ఆగమశాస్త్ర ప్రకారం శిల్పాకృతి తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టి గుడిలో పూజలు చేయండి, దాని ఒక పుణ్యక్షేత్రాన్ని చేయండి అని ఎవ్వరూ కోరడం లేదండి, ఎవరు కోరడం లేదు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏ విధంగా అయితే మనకి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారిది ఉందో గుజరాత్లో, అలాగే భారతదేశంలో ఇంకెక్కడన్నా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఆ విధంగా కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. ఎక్కడో అరాకుర అభిమానులు, పాత తరం వాళ్ళు కావచ్చు, కొత్త తరం వాళ్ళు కావచ్చు, ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, అందులో ఎంతోమంది బీసీలు కూడా ఉన్నారు, ఎంతోమంది యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే తక్కెళ్ళపాడులో అడగచ్చు వెళ్ళి ఎవరైనా సరే. బీసీ సామాజిక వర్గానికి కేవలం రామచంద్ర యాదవ్ గారు ఒక్కళ్ళే ప్రతీక కాదు, ఆయన మాత్రమే ప్రతినిధి కాదు. అలాగే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి, యాదవ వర్గానికి అందరికీ కూడా కేవలం రామచంద్ర యాదవ్ గారు మాత్రమే ప్రతీక కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది చూస్తుంటే కేవలం ఒక రాజకీయ పరంగా ఐడెంటిటీ క్రైసిస్ అన్నటువంటిది తప్పితే ఇంకేం కనిపించడం లేదండి. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్. ఎందుకంటే మీ మీద చాలా గౌరవం ఉండేది, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు జనసేనలో ఉండి ఆ రోజు. సరే, జనసేన నుంచి వచ్చేసిన రైతుల పక్షాన పోరాడాలనుకున్నారు, బీసీలకు ఏదో చేయాలనుకున్నారన్న గౌరవం అప్పటికీ కాదు ఇప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కానీ ఇదిగో ఇలాంటి రాజకీయ స్టంట్లు, ముఖ్యంగా ఇలాంటి వాటి చోటకి వెళ్ళడాలు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులకి మొత్తం అందరికి కూడా పిలుపునివ్వండి. కృష్ణుడి వేషధారణ వేయడం కుదరదు చిన్న పిల్లలకైనప్పటికీ. కృష్ణాష్టమి వస్తోంది అంటే ఇంట్లోకి చిన్ని అడుగులు వేసుకుంటూ పిల్లల్ని ముద్దుగా తీసుకెళ్తారు, వాటిని కూడా వేయకూడదని చెప్పండి. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు అవతారు, భగవంతుడు కదా, మరి భగవంతుడిలాగా భక్తుడు ఉండకూడదు కదా. అప్పుడు మాత్రం చెప్తారు పిల్లలు దేవుడు చల్లనివారంటి పాటలాగా పిల్లలు భగవత్ స్వరూపాలు అని చెప్తారు. ఎందుకు ఈ ద్వంద్వనీతి మన మనుషుల్లో ఎందుకండి ఇదంతా? అక్కడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేయండి అని ఎవరూ చెప్పడం లేదే. కృష్ణ వేషధారణలో ఒప్పించి మెప్పించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి నటీనటులు? ఆ పాత్రకే ఔచిత్యం తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, భారతదేశంలో కృష్ణుడు అని అనగానే వెంటనే గుర్తొచ్చేటువంటి పాత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే. మరి ఉత్తరాదిలో కృష్ణ పాత్రతోటి అనేక నీచమైనటువంటి పాత్రలు చేయించేలాగా చాలా చేస్తున్నారు కదా, వ్యంగ్యంగా పురాణ ఇతిహాసాల్లో లేనటువంటి వాటిని కూడా జొప్పించి ఈనాటి తరానికి అనుగుణంగా చెప్పిస్తున్నారు కదా. మరి వారి వేషధారణ కృష్ణుడు అలాగే ఉండేవాడా? అసలు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు అనేది ఆ శ్లోకాన్ని ఒక్కసారి మననం చేసుకోండి. ఇంతకుమించి నేను చెప్పగలిగింది ఏం లేదు. బట్ డెఫినెట్గా తక్కెళ్ళపాడు వాళ్ళు అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అన్నగారి విగ్రహం పెట్టుకుందాం అనుకున్నారు, పెట్టుకున్నారు. అందులోనూ వాళ్ళకి అభిమానంగా కృష్ణుడి పాత్రలో ఉండేటువంటి విగ్రహం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు దానికి వీళ్ళకేదో అడ్డొచ్చేసింది అన్నారు. వెంటనే మాకెందుకురా ఈ గొడవలు, ఈ రాజకీయాలు, మాకు ఆయన మీద ఉన్న అభిమానం, మేము ఇళ్లలో పెట్టుకుంటాం, మా ఇష్టం అనుకుని ఆ విగ్రహాన్ని తీసి లోపల పెట్టుకొని బయటికి ఎన్టీ రామారావు గారిదే పెట్టుకున్నారండి విగ్రహం. ఎవరైతే వచ్చి అక్కడ గొడవ చేద్దాం అనుకున్నారో, రాజకీయం చేద్దాం అనుకున్నారో వాళ్ళకి నిజంగానే చాలా గట్టి సమాధానం చెప్పారు. ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. అండ్ ఇంకొకటి లాస్ట్ ప్రశ్న, రామచంద్ర యాదవ్ గారికి లేదంటే కృష్ణుడి విగ్రహాలు ఈ విధంగా ఎన్టీ రామారావు గారివి కృష్ణ రూపంలో ఉన్న విగ్రహాలు పెట్టడానికి ఆక్షేపిస్తున్నటువంటి వాళ్ళు, రేపొద్దున నా ఇంట్లో నేను పెట్టుకుంటా, నా ఇంటి గుమ్మం ముందు లేదు నా ఇంటి ప్రహరీ మీద ఎన్టీ రామారావు గారు కృష్ణ రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని నేను పెట్టుకుంటా, దాన్ని కాదు అనేటువంటి హక్కు ఎవరికైనా ఉందా భారతదేశంలో? నేను దానికి పూజలు చేయడం లేదు, కింద నేను జయ ఎన్టీఆర్ అనే రాసుకుంటా, లేదంటే కృష్ణ పరమాత్మ రూపంలో ఉన్న ఎన్టీఆర్ అని నేను క్యాప్షన్ పెట్టుకుంటా ఒక పోస్టర్ లాగా. దాన్ని తప్పు అనేటువంటి ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఇలాగే రెచ్చగొడితే ఇంటింటికి తీసుకెళ్ళి పెడతారండి. ఎందుకు వచ్చినటువంటిది? ఆయన పోషించినటువంటి పాత్రల్ని ఆక్షేపించేటువంటి అధికారం కూడా మనకి లేదు. సో అనవసరపు రాజకీయాలు వదిలేయండి. విగ్రహాలు ఒక్కటే కాదండి, దేశంలోనూ రాష్ట్రంలోనూ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా దిగజారుడు రాజకీయాలు జరుగుతున్నాయి. అమరావతి మీద మీ స్టాండ్ ఏంటో చెప్పలేదు, అమరావతి గురించి మీరేమీ మాట్లాడలేదు ఈ రోజు దాకా. పోలవరం గురించి తప్పుడు ప్రచారం బయట జరుగుతుంటే ఒక పౌరుడిగా, అట్లీస్ట్ ఒక పౌరుడిగా బయట తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద మీ ఖండన ఏమీ తెలియజేయలేదు. అలాగే జరుగుతున్నటువంటి దాడులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 200 దేవాలయాల పైచీలకు దాడి జరిగి రాముల వారి తల నరికేసినప్పుడు రామతీర్థంలో
గౌరవ రామచంద్ర యాదవ్ గారు ఏం చేశారనేది నాకు ఇప్పటికీ కూడా న్యూస్లో నాకు తారసపడలేదు. ఇలా అడగాలంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరి కేవలం రామచంద్ర యాదవ్ గారికి మాత్రమే కాదండి, భక్తులందరికీ కూడా, మొత్తం సమాజానికి కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పొరపాటున నా నోటి నుంచి ఏమైనా అనుచిత పదం వెలువడినట్లు అనిపిస్తే మీకు దయచేసి క్షమించండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.